వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవాలనుకుంటుంది. బొత్సాకి టికెట్ ఇచ్చింది. వంశీకృష్ణ యాదవ్ అనర్హత వేటు సందర్భంలో ఆ వంశీకృష్ణ యాదవ్ నిన్ననే వైజాగ్ కార్పొరేషన్లో స్థాయి సంఘ ఎన్నికల్లో గట్టి దెబ్బే కొట్టారు. కాబట్టి ఇప్పుడు అతని బారి నుంచి కాపాడుకోవడమే కాదు, టోటల్గా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వేసేటటువంటి ఎత్తులు, వీళ్ళ భాషలో కుయుక్తులు, వాళ్ళ భాషలో ఎత్తులు, దాని నుంచి తట్టుకోవాలంటే లక్షల డబ్బులతో పాటుగా భయాలు, భయపెట్టడాలు, లేదంటే ప్రలోభ పెట్టడాలు చేస్తారన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ 2 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి వరుసగా పిలిచి మాట్లాడడం ఒక ఎత్తు అయితే, ఇప్పుడు వాళ్ళతో క్యాంపు రాజకీయం పెట్టబోతున్నారు. ఈ నెలాఖరు దాకా జరిగే ఇటువంటి ఎన్నికల దాకా అన్నటువంటి ఇక్కడ కీ పాయింట్. అరకు, పాడేరుకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధుల్ని తరలిస్తున్నారు. విశాఖ నుంచి బెంగళూరుకి తీసుకెళ్తారు. అదే ఇక్కడ తాడేపల్లికి తీసుకొచ్చినటువంటి వాళ్ళని తర్వాత బెంగళూరు తీసుకెళ్తున్నారు, అక్కడ ఉంచుతున్నారు అన్నటువంటిది ప్రధానంగా తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది. ఎంతవరకు వాస్తవం తేలాల్సి ఉంది.